హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. అందరికీ శుభ సాయంత్రం భోగి శుభాకాంక్షలు. చూడండి, నేను ఈరోజు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరికి వెళ్తున్నాను. మా కార్లో ఉందండి, మా కార్లో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాము. ఇది ఏంటి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లోపలికి వెళ్తున్నాము. చెప్పాను కదా, మొన్న ఒక లైవ్లో చెప్పాను, మా అమ్మాయి యూఎస్ నుంచి వస్తుందని చెప్పాను కదా. సో అక్కడ పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. చూడండి, ఉదయమే మార్నింగ్ 1:45కి ల్యాండ్ అయిందండి ఎయిర్పోర్ట్లో. చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. అన్నీ మనం కార్స్ ముందు లోపలికి వెళ్ళి అక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళి ఇక్కడ పెట్టుకోవాలి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రాజధాని అయిన హైదరాబాద్కు సేవలు అందిస్తుంది. ఇది హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్లో ఉంటుందండి. ఇది ఎప్పుడంటే దీనికి భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అందుకే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. చూడండి, లోపల అంతా ఎలా ఉందో, నీట్గా చాలా మంచిగా ఉంటుంది. అందరూ వాళ్ళ పిల్లల కోసం, ఎవరైతే వస్తుంటారో వాళ్ళ కోసం వెయిటింగ్ హాల్ అనమాట ఇది. చూడండి ఎంత బాగుందో. దీని విస్తరణ భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం అనమాట. ఇది 5,600 ఎకరాలు విస్తరణలో నిర్మించబడింది అనమాట. ఇది జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పబ్లిక్ ప్రైవేట్ కన్వర్టియల్ అనమాట యాజమాన్యంలో ఉంది మరియు నిర్వహించబడుతుంది అనమాట. డిసెంబర్ 2015లో దేశీయ ఈగో బోర్డింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన భారతదేశంలో ఇది మొదటి విమానాశ్రయం అనమాట. మన రాజీవ్ గాంధీ విమానాశ్రయం మొదటి విమానాశ్రయం. మరియు అక్టోబర్ 2020లో అంతర్జాతీయ ఈ బోర్డింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది అనమాట. ఇది హెల్ప్ యొక్క టాప్ 10 విమానాశ్రయాల జాబితాలో స్థానం పొందింది ఈ ఎయిర్పోర్ట్. చూడండి, ఇదిగోండి, నేను ఇదే ఎక్సలేటర్ ఎక్కుతున్నాను, పైకి వెళ్తున్నాము. ఇది ఏంటంటే ప్రయాణికుల రద్దీలో భారతదేశంలో 4వ రద్దీగా ఉండే విమానాశ్రయం అనమాట. ఇది ఏప్రిల్ 2023 మరియు మార్చ్ 2024 మధ్య 25 మిలియన్ల మంది ప్రయాణికులకు మరియు దాదాపు 150 టన్నుల కార్గోను నిర్వహించబడి ఉందన్నమాట. ఇది చూడండి, మేము పైకి అయితే ఎక్కేసాము. ఇక్కడ ఇదే అన్నమాట మా వెయిటింగ్ హాలు. సో మా అమ్మాయి వస్తుందని ఇక్కడ మేము వెయిట్ చేయడానికి వచ్చాము. ఇది మా వారండి. చూడండి, గ్రీన్ వేసుకున్నాడు, హ్యాండ్స్ లోపలికి వేయకుండా వేశాడు మా వారు. ఈయన ల్యాండ్ అయితే అయింది, ఫ్లైట్ మాత్రం ల్యాండ్ అయింది. 1:45 అయింది, ల్యాండ్ అయింది. కానీ అక్కడ చెకింగ్ అవన్నీ ఉంటాయి కదా, దానికి ఒక 1 అవర్ పడుతుంది అన్నమాట టైం. చెకింగ్ అన్నీ అయ్యి ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత వస్తుందండి బయటికి. మనం లోపలికి వెళ్ళడానికి లేదు, ఇక్కడే నించొని చూస్తూ ఉండాలి. ఇక్కడ ఇది అనమాట వెయిటింగ్ హాల్. ఇది కొంచెం రెనోవేట్ చేస్తున్నారు మొత్తం అంతా. అక్కడ సైడ్ నుంచి వస్తుంది అనమాట. అటు ట్రాలీ బ్యాగ్ లాక్కొని వస్తున్నారు చూడండి, అటు సైడ్ నుంచి వస్తుంది మా అమ్మాయి. అందరూ రావడం అయితే ప్రారంభించారు. అంటే చెకింగ్ కావాలి కదండి, టైం పడుతుంది. చూడండి ఎంత నీట్గా మంచిగా ఉందండి, చాలా నీట్. ఇదేంటంటే ఈ విమానాశ్రయం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనాలో నిర్వహించిన భారతదేశము మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అండి.
రెండు రన్ మేలను కలిగి ఉంటుందండి ఇది. ఇగోండి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇలా మంచిగా లోపల నీట్గా డెకరేటివ్గా ఉంటాయి. ఫుల్గా ఇలా వాటర్ ఫాల్స్ చూడండి ఎంత నీట్ ఉందో. మా అమ్మాయి అయితే వచ్చేసిందండి. మేము పికప్ చేసుకున్నాం, కానీ మా అమ్మాయిని మీకు చూపించలేదు. పికప్ చేసుకున్నాం, ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట. ఇది బయటికి వెళ్ళేది. మనం ఇప్పుడు సేమ్ ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడి నుంచి కొంచెం యూటర్న్ తీసుకొని అట్టే వచ్చేయాలి. ఇదిగోండి మా అమ్మాయి మా కోసం ఫోన్ తీసుకొచ్చిందండి. ఇంటికి వచ్చేసాం మేము. అది మీకు చూపించలేదు, అది మాత్రం మా కోసం ఫోన్ తెచ్చింది గిఫ్ట్. అది ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి. శాంసంగ్ ఫోన్ అండి. ఓకే అండి, అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ మళ్ళీ ఒకసారి భోగి శుభాకాంక్షలు. ఓపెన్ అయిందండి. ఇదే చూడండి, వాళ్ళ ఫాదర్ కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చిందనమాట. దిస్ ఈజ్ ద ఫోన్. ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది స్క్రీన్ గార్డ్. ఇగో ఇలా ఉంటుంది. ఓపెన్ చేసిన వీడియో పెట్టిందనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మా అమ్మాయి. తనండి మా అమ్మాయి, షీ ఈజ్ మై డాటర్. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే మీరందరు నా వీడియో చూస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి లాంగ్ వీడియోస్ ఇంకా ముందు పెడుతూ ఉంటాను, పోస్ట్ చేస్తుంటాను. అదే ఇది పెన్ అనమాట. అది శాంసంగ్ ఏదో చెప్పిందండి పేరు, నాకు రావటం లేదు. మళ్ళీ వాటర్ ఫాల్ పెట్టేశాను. అంటే ఇది ఎయిర్పోర్ట్ వ్యూ. మళ్ళీ ఒకసారి అది చూపిస్తున్నాను. ఓకే అండి, బాయ్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.